మన దేశంలో వ్యవస్థ ఎలా ఉంటుందంటే ఓపెన్గా పబ్లిక్గా ఏమన్నా చేయొచ్చు, వాడికి శిక్ష మాత్రం పడదు. వాడికి శిక్ష మాత్రం పడదండి. మళ్ళీ ఏమన్నా అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటారేమో తెలియదు, కానీ ఇక్కడ దాదాపుగా వీడు ఒకడు ఉన్నాడు, వీడి పేరు అఖ్తర్. దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్ పేరులో వాడి ఉరి శిక్షపై స్టే వేశారు. జైలు అతగాడి ప్రవర్తనపై 8 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని అధికారులు సుప్రీంకోర్టు ఆదేశం. తదుపరి విచారణ 12 వారాలకు వాయిదా అంట. 2013 దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్ కేసు ఇది. 2013 బాంబ్ బ్లాస్ట్ కేసు. వాడికి ఇంతవరకు ఉరి శిక్ష వల్ల ఇప్పుడు వాడి ప్రవర్తన బట్టి ఆలోచిస్తారట. 2013 దిల్సుఖ్ నగర్లో జనసమర్థంగా ఉన్న ప్రాంతాల్లో 2 చోట్ల జరిగిన బాంబు పేలుళ్లలో 18 మంది మరణించగా 131 మంది తీవ్ర గాయపడిన సంగతి తెలిసిందే. ఆ పేలుళ్లకు కారకులైన నిషేధిత ఇండియన్ ముజాహిద్దీన్ సహ వ్యవస్థాపకుడు యాసిన్ బత్కల్, అఖ్తర్ సహా 5గురికి ఉరిశిక్ష విధిస్తూ 2016 డిసెంబర్లో ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పును ఏప్రిల్లో తెలంగాణ హైకోర్టు సమర్థించింది. ఢిల్లీ జైల్లో ఉన్న అఖ్తర్ ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అసలు ఇది ఉండకూడదు. ఈ సవాల్ చేస్తారు ఉండకూడదు. ఎవడైతే ఈ పోక్సో చేయట్లో అంటే చిన్నపిల్లల పైన లైంగిక వేధింపులకు పాల్పడతాడో వాళ్ళపైన, తర్వాత ఈ దేశద్రోహులపైన, ఇలాంటి వాళ్ళపైన, ఈ తీవ్రవాదులపైన ఇంకో కోర్టుకల్లా అప్లై చేసుకునే పరిస్థితి ఉండకూడదు. వీళ్ళకి రివ్యూకి వెళ్లకుండా ఏదన్నా కొత్త చట్టం తీసుకురావాలి. వీళ్ళకి ఉరిశిక్ష వేసారా, అమలు చేసి పడేయాలి. వీడు